క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీకు అందరికీ క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఈ దినం యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాము. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తన్నంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ఇది ఏ సందర్భంలో చెప్తున్నాడంటే, అక్కడ బెతెస్దా అనేటువంటి కోనేరులో 38 సంవత్సరం నుంచి రోగం కలిగినటువంటి అతనిని యేసు ప్రభు స్వస్థత పరిచినందుకు అక్కడ ఉన్నటువంటి యూదులు ఆయనను విశ్రాంతి దినం నీరు ఎందుకు చేశావు అని ఆయనను ప్రశ్నిస్తూ హింసించినట్టుగా చూస్తున్నాం. అప్పుడు ప్రభు చెప్తున్నమాట, తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను అని చెప్పి, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడని ఒక సంగతిని మరి యూదులకు బయలుపరిచినట్టుగా చూస్తున్నాం. ఈ వచనాన్ని మనం ఎలా తీసుకోవచ్చునంటే, ఈ లోకంలో మన యొక్క పిల్లలకు మనము అనేకమైనటువంటి విషయాలను నేర్పుతూ ఉంటాం, ఒక క్రమశిక్షణ అనేది నేర్పుతూ ఉంటాం. అయితే నేర్పే విషయంలో ఏం చేస్తామనంటే, వారికి ఎలా ఉండాలి అన్నది నేర్పుతూ ఉంటాము. పెరుగుతున్న కొద్ది కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ పిల్లలకు మనము ముఖం శుభ్రం చేసుకునే విషయంలో కానీ, మరి శరీరాన్ని శుభ్రం చేసుకునే విషయంలో కానీ, మరి పళ్ళు దోముకునే విషయంలో కానీ, ఇంకా కొన్ని విషయాలు అలా నేర్పుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు పెరుగుతున్నప్పుడు అవి వాళ్ళు సొంతంగా చేసుకోవాలి కాబట్టి అవి ఇలా చేయాలి అలా చేయాలని వారికి నేర్పుతూ ఉంటాము. అలాగే చదువు విషయంలో పరిసరాల శుభ్రత, శరీర శుభ్రత ఆ విధంగా నేర్పుతూ ఉంటాం. కానీ ఒక విషయం ఇక్కడ మిస్ అవుతూ ఉంటాం అన్నమాట. ఏంటనంటే, ఆత్మను కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరత ఎంత ఉందో అది నేర్పడము మర్చిపోతుంటాం, మానేస్తుంటాం, లేదా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. ఈ రోజుల్లో చూసినట్లయితే యవనస్తులను అనేకులను గమనించినట్లయితే, యవనస్తులు చాలా మంది తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగజేస్తున్నారు, వేదన కలుగజేస్తున్నారు. అది ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా. అవి మనము ఈ సమాజంలో అవి చూస్తున్నాం. దానికి కారణం ఏంటి అని అంటే, బాల్యంలో ఉండగానే వాళ్ళకు క్రమ పద్ధతి నేర్పించకపోవటం, నేర్పించటానికి మనము కొంచెం వెనుకంజ వేయటమేమో మేబీ అనుకోవచ్చు. ఏ విధంగానంటే, ఈ భౌతికమైనటువంటి అవసరాలు అయితే వాళ్ళ చదువు విషయంలో కానీ, వాళ్ళ ఫ్యూచర్ల విషయంలో కానీ, భవిష్యత్తు విషయంలో అనేకమైనటువంటి ప్రణాళికలు వేస్తూ వాళ్ళను ఆ మార్గంలో తర్ఫీదిస్తుంటాం. చదువుకుంటారు, క్లాసులో చదువుకున్నప్పుడు ఇంటి దగ్గర ట్యూషన్ కూడా పెట్టిస్తాం. అదే కాలేజీలో అయితే కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా ట్యూషన్ పెట్టిస్తాం మళ్ళీ. ఎందుకనంటే ఇది ఎక్స్ట్రా చాలా అవసరము అన్న విషయాన్ని మనము వాళ్ళకి బోధిస్తూ చెప్తూ, భవిష్యత్తులో బాగా చదువుకుంటే బాగా బ్రతకచ్చు అనే విషయాన్ని వాళ్ళకి నేర్పిస్తూ, వాళ్ళ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాం. వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వడానికి ప్రయాసపడుతుంటాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ నేర్పించే విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము, దేవుని మార్గమును తెలియపరచడము ఇది మిస్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఉద్యోగ బిజీలో ఉండో, పని ఒత్తిడి వలన ఉండి వాళ్ళకి సమయాన్ని ఇవ్వలేకపోతుంటాం. కానీ సమయాన్ని తప్పక తీసుకుని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే, వాక్యంలో సెలవిస్తుంది, బాలుడు బాల్యంలో ఉండగానే నడవలసిన త్రోవను నేర్పించు. బాల్యంలో ఉండగా ఎందుకు నేర్పించమని అని చెప్తున్నారంటే, ఆ బాల్యం అనేది నేర్చుకునే వయసు అన్నమాట. నేర్చుకునే వయసు వాళ్లకు తెలియాలి. ఏంటి, పరిశుద్ధ గ్రంథం చదవటం కూడా జీవితంలో ఒక భాగము, ప్రార్థన చేయటం కూడా జీవితంలో ఒక భాగము అని వాళ్ళకి తెలియాలి అని అంటే బాల్యంలో వాళ్ళకి నేర్పించాలి. 3 పూట్ల మంచి చక్కటి ఆహారం పెడుతున్నప్పుడు ఆత్మక ఆహారం ఎలా పెడుతున్నాము, అసలు పెడుతున్నామా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. పెట్టకపోతే ఆత్మలో బలహీనమైపోతారు, త్వరగా లోకంలో పడిపోతారు అన్నమాట. లోకంలో పడిపోయిన తర్వాత మనకు మిగిలేది దుఃఖమే కానీ సంతోషం అనేది ఉండదు. ఈ రోజుల్లో పరిస్థితులు 199%
చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి సమాజంలో బ్రతుకుతున్నప్పుడు తమ బిడ్డలను పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా తల్లిదండ్రులకు ఉంది. అది తల్లిదండ్రులకు ఇచ్చాడు దేవుడు. రేపొద్దున దేవుడు మనల్ని ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పగలగాలి. నీ బిడ్డకు నువ్వు ఏం నేర్పావు అని. అది నేర్పించకపోతే భవిష్యత్తులో తల్లిదండ్రులకు దుఃఖం మిగులుతుంది. ఈ రోజులో చూస్తున్నాం, విచ్చలవిడి జీవితం కలిగి ఉంటున్నారు యూత్. బయటికి వెళ్తే లోకమంతా పాపంతో నిండి ఉంది. ఆ పాపపు ప్రపంచంలో ఈ పిల్లలు పవిత్రంగా తనను తాను ఎలా కాపాడుకోవాలి అన్నది నేర్పించాలంటే అది బాల్యంలో ఉండగానే నేర్పించాలి. ఈ నేర్పించే పద్ధతి కూడా ఎలా ఉండాలంటే, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, తండ్రి ఏమి చేయట చూచునో కుమారుడు అదే చేయును అని అన్నాడు అనమాట. తండ్రి ఏమి చేస్తున్నాడు అది కుమారులు కానీ కుమార్తెలు కానీ నేర్చుకునే అవకాశము 99 కాదు 100% ఉంటుందన్నమాట. ఎందుకనంటే వినేదానికంటే చూసేది ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు పిల్లలు. ఎవరైనా కూడా దృశ్యాన్ని అంటే కంటితో చూసేదాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు, చెవులతో వినేదాన్ని ఎక్కువగా మర్చిపోతుంటారు అన్నమాట. అందుకని మనము పిల్లల ఎదుట మనము ప్రార్థన చేయటానికి మోకరించినట్లయితే వాళ్ళు అది చూసి ఇది కూడా జీవితంలో ఒక భాగం అనేది నేర్చుకుంటారు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే వాళ్ళు కూడా ఇది కూడా చదవాలి, ఓన్లీ టెక్స్ట్ బుక్సే కాదు, ఇది కూడా చదవాలన్న విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారన్నమాట. చూచి మనం ప్రార్థన చేస్తుంటే వాళ్ళు విని చూచి ఇది కూడా ప్రార్థన చేయాలి, ఇలా మనం కూడా ఇలా చేయాలని చేస్తారు. అదే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతుంటే చూసి ఇది కూడా చదవాలన్న విషయాన్ని వారు గ్రహించి చదువుతారన్నమాట. ఆ చదవడం వలన వాక్యము హృదయంలోనికి వెళ్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని వాక్యం చెప్తుంది. కాబట్టి హృదయంలో కనుక వాక్యాన్ని ఈ స్థాయి నుంచే బాల్యం నుంచి నేర్పించగలిగితే భవిష్యత్తులో పెద్ద అయిన తర్వాత నువ్వు నిశ్చింతగా ఉండగలుగుతావు. ఎందుకంటే దేవుని వాక్యం ఆయన హృదయం ఆ పిల్లల హృదయంలో పెట్టావు కాబట్టి, ఆ వాక్యమే పిల్లలు నడిపిస్తుంది కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండగలుగుతావు. ఎందుకంటే దేవుణ్ణి పరిచయం చేసావు, ఆ దేవుని వాక్యం హృదయంలో ఉంది కాబట్టి దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. వారి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి ప్రజలారా, మనమందరము చేయాల్సింది పిల్లలను మంచి నడవడిక నేర్పించగలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. వారు మనం చేస్తేనే చూసి నేర్చుకుంటారు కాబట్టి మనం కూడా ప్రార్థనలో ఉంటే వాళ్ళు దాన్ని అనుసరిస్తారన్నమాట. ఈ కొద్ది మాటలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.